Hello everyone, I am Veena Puppala. I am the registered mutual fund distributor, founder and CEO of Multi-Arts. సో ఈ వీడియోలో అయితే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనే వర్డ్ మీరు వినే ఉంటారు. సో ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అసలు అది ఎలా వర్క్ అవుతుంది, సో మెయిన్లీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ కాంపౌండింగ్ ఇస్ ద ఎయిత్ వండర్ అన్నారు కదా, అసలు అది ఎందుకు అన్నారు అనేది కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్లీ ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది, ఓకే. సో ఈ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ నేను రికార్డ్ చేస్తున్నప్పుడు 1036 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో 2000 టార్గెట్ అయితే పెట్టుకున్నాను. సో ఎవరికి ఛానల్ హెల్ప్ అవుతుంది అంటే మెయిన్లీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు అనే వాళ్ళకి ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ నేను చెప్పవైతే హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్రెడీ నేనైతే ప్లేలిస్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్స్ ఫర్ బిగినర్స్ అని చెప్పి, నియర్లీ 50 అబవ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ ఒకసారి మీరు విన్నట్టయితే మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు క్లారిటీ అనేది అయితే వస్తుంది, ఓకే. సో కమింగ్ టు ద టాపిక్, కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఓకే. సో ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే అండి, మెయిన్లీ మనం పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ చూడాలి అంటే టైం ఉండాలి ఫస్ట్, ఓకే. సో టైం ఉన్న కొద్దీ మనం కాంపౌండింగ్ ఎఫెక్ట్ పవర్ అనేది చూడగలుగుతాం. సో రియల్ వెల్త్ అనేది మనం బిల్డ్ చేయాలి అంటే ద ఓన్లీ వే ఈజ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్, ఓకే. సో ఈక్విటీ మార్కెట్స్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది అప్లికబుల్ అయ్యి గ్రేటర్ రిటర్న్స్, లెట్స్ సే మీరు ఒక 1 lakh పెట్టారు, ఓకే. సో 72 ఫార్ములాను ఒక ఫార్ములా ఉంటుందండి. సో మన 1 lakh డబల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనే ఆ డ్యూరేషన్, టైం డ్యూరేషన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈ 72 ఫార్ములాలో. 72 డివైడెడ్ బై, ఓకే. సో మనకి ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తే మనకు వచ్చిన ఆన్సర్ టైం. ఇప్పుడు మనం ఎఫ్డి తీసుకుందాం. సో ఎఫ్డి తీసుకుంటే మనకి అరౌండ్ 6 to 7% ఇస్తున్నారు. సో 7% తీసుకుందాం మనం యావరేజ్గా. 7 ఎక్కడ ఇవ్వట్లేదు, బట్ టు క్యాలిక్యులేషన్. సో ఇప్పుడు 72 డివైడెడ్ బై 7 నేను వేస్తే, 7 అంటే ఏంటి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకే. సో అది వేస్తే మనకు వచ్చే టోటల్ వచ్చేసి 10 అవుతుంది, 10 చేంజ్ అవుతుంది. అంటే మీరు ఎఫ్డీలో కానీ 7% రిటర్న్స్ ఇచ్చే ఏ సెగ్మెంట్లో అయినా ఇన్వెస్ట్ చేస్తే మీ ₹1,00,000 2,00,000 అవ్వడానికి ఎగ్జాక్ట్గా 10 years పడుతుంది, 10 years పడుతుంది, ఓకే. సో అదే 13% రిటర్న్స్ ఇచ్చే వాటిలో పెడితే మీ అమౌంట్ డబుల్ అవ్వడానికి హాఫ్ ద పోర్షన్, లైక్ 4 years 4.5 years అలా పడుతుంది. నేను ఎగ్జాక్ట్ ఇయర్ అయితే చెప్పట్లేదు, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 72 డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తే వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది టైం. సో ఈ 72 ఫామ్లో మనకి మీరు నేర్చుకోవాలంటే అక్కర్లేదండి, జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నాం, ఓకే. సో మెయిన్లీ మనం మనీ నుంచి మనీ జనరేట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఎక్స్పెషల్లీ ఉన్న వెరీ సింప్లెస్ట్ ఫార్మాట్, తక్కువ డబ్బులతోనే మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఉన్న వన్ ఆఫ్ ద గుడ్ మెథడ్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఏమున్నాయి మనీ నుంచి మనీ జనరేట్ చేసే వాటికి ఫార్మాట్స్ అంటే, మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్లాట్ లేకపోతే ఫ్లాటో లేకపోతే హౌస్, ఓకే. సెకండ్ సెగ్మెంట్ ఏంటంటే మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకోవడము, డిజిటల్ గోల్డ్ మీరు డిజిటల్లో కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో ఇది సెకండ్. థర్డ్ ఏంటంటే ఎఫ్డీస్, ఆర్డీస్, రికరింగ్ డిపాజిట్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, లేకపోతే చిట్టీస్ వేయడం కానీ, లేదంటే ఇంట్రెస్ట్కి ఇవ్వడం, ఓకే. సో ఈ కొన్ని మెథడ్సే ఉన్నాయండి మనం డబ్బుల నుంచి డబ్బులు జనరేట్ చేయడానికి. ప్లస్ స్టాక్ మార్కెట్ ఉంది, క్రిప్టో ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉంది. సో స్టాక్ మార్కెట్ మెయిన్లీ, మ్యూచువల్ ఫండ్స్ అంటే కూడా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమే కాబట్టి, ఈ స్టాక్ మార్కెట్లో ఏంటి, మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి టైం ఉండాలి, నెక్స్ట్ కొంచెం కంపెనీ గురించి తెలిసి ఉండాలి. సింగిల్ స్టాక్ కొన్నట్టు, నేను ఆల్రెడీ స్టాక్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ అనే వీడియో చేశాను 10 minutes. సో థిన్ డిఫరెన్స్ మీకు చెప్పాలంటే, లెట్స్ సే మీ దగ్గర ఒక 1000 రూపీస్ ఉంది. 1000 రూపీస్ మీరు ఒక పర్టికులర్ షాప్కి వెళ్ళారు, ఓకే. 1000 రూపీస్కి మీరు థమ్స్అప్ కొన్నారనుకోండి, అది స్టాక్. అదే 1000 రూపీస్కి
మీరు పెప్సీ, థమ్సప్, యూనో ఇంకా ఏమన్నా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అదర్ థింగ్స్, అదర్ సెగ్మెంట్స్ లైక్ డ్రింక్స్ వైజ్గా చూస్తే ఫ్రూట్ జ్యూస్లు ఇవన్నీ కూడా కొంటే మనకు అది మ్యూచువల్ ఫండ్స్. సో నేను యాక్చువల్గా ఫ్రూట్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను దీనికి. మీరు 1000 రూపీస్కి బనానాస్ కొంటే స్టాక్స్, 1000 రూపీస్కి బనానా, పొమోగ్రెనేట్, మ్యాంగో, గ్రేప్ ఇలా ఏవైనా కొంటే అవి మ్యూచువల్ ఫండ్స్. సో మనకి ఈటీఎఫ్స్ కూడా ఉంటాయి. నేను ఈటీఎఫ్స్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ ఈ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి అండ్ ఆల్సో నాలెడ్జ్ ఉండాలండి. టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ సెంటిమెంటల్. ఏంటి సెంటిమెంటల్? జియో పొలిటికల్ ఇష్యూస్ అసలు ఏం జరుగుతున్నాయి అనేది కూడా మీకు తెలియాలి. లెట్సే ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ స్టాక్లో పెట్టారు, ఒక స్టాక్ ఏదో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఏదో స్టాక్లో కొన్నారు, పెట్టారు. సో బ్యాంక్ ఎఫెక్ట్ అయింది, బ్యాంక్ సెక్టార్ ఎఫెక్ట్ అయిందంటే మన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఎఫెక్ట్ అవుద్ది. అదే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు, మీరు బ్యాంక్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్యాంక్లో మల్టిపుల్ బ్యాంక్స్లోకి వెళ్తాయి, ఓకే, అండ్ ఆల్సో అదర్ సెక్టార్స్లో కూడా వెళ్తాయి. అప్పుడు ఏమైంది? ఎఫెక్ట్, మీ మనీ మీద పడే ఎఫెక్ట్ నెగిటివ్ అయి ఉండొచ్చు, పాజిటివ్ అయి ఉండొచ్చు. డైవర్సిఫికేషన్ వల్ల తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో టైం పెట్టనక్కర్లేదు. ఈ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ కానీ సెంటిమెంటల్గా ఏమవుతుంది మార్కెట్ అనేది ఎక్స్ట్రీమ్గా చూడనక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫండ్ మేనేజర్ హీ విల్ లుక్ ఆఫ్టర్ అవర్ ఫండ్స్, ఓకే. సో మీరు ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ అయితే తీసుకోండి డెఫినెట్గా. ఎందుకంటే సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అండి. మనం ఈక్విటీలో పెడుతున్నాము అంటేనే సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. కంపారిటివ్గా చూస్తే డైరెక్ట్ స్టాక్స్ కన్నా యూనో మ్యూచువల్ ఫండ్స్ అనేవి తక్కువ ఎఫెక్ట్ అవుతాయి. మనకి స్టాక్స్ మీద కాంపౌండింగ్ ఎఫెక్ట్ పడుతుంది, మ్యూచువల్ ఫండ్స్ మీద కాంపౌండింగ్ ఎఫెక్ట్ పడుతుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఎక్కువ మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కంపారిటివ్లీ నేను చెప్పేది, రిస్క్ జీరో అని చెప్పను, రిస్క్ ఉంటుంది ఈక్విటీ అంటే. అండ్ ఎసెట్ క్లాసెస్ కూడా అలొకేట్ చేసుకోవచ్చు. మల్టీ ఎసెట్ ఫండ్స్ ఉన్నాయి, నేను లాస్ట్ వీడియో మల్టీ ఎసెట్ ఫండే. హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. ఎఫ్డీ లాగా యాక్ట్ చేసే ఫండ్స్, ఆర్బిట్రాజు, ఆర్బిట్రాజ్ ఫండ్ అంటే ఎఫ్డీ కన్నా బెటర్. ఎందుకు బెటర్ అంటున్నానంటే సో మనకి ట్యాక్సేషన్ స్లాబ్ చూసినట్టయితే అందులో మనకి ఏం ట్యాక్స్ స్లాబ్లోకి వెళ్తే ఆ ట్యాక్స్ స్లాబ్ అనేది పడుతుంది. బట్ ఇక్కడ ఈక్విటీ స్లాబ్ పడుతుంది మనకి అబోవ్ 1 year పెట్టుకుంటే. అండ్ కమోడిటీ సెగ్మెంట్స్ మీద గోల్డ్, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇలాగ అన్నిట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, ద మ్యూచువల్ ఫండ్స్ అలోన్ విల్ మేక్ యూ వెల్తీ అండి. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, డెట్ ఉంది, ఎసెట్ క్లాసెస్ ఉన్నాయి, కమోడిటీస్ ఉన్నాయి, ఈక్విటీ ఉన్నాయి, ఈక్విటీ ప్లస్ డెట్ ఉంది, అంటే అన్నీ ఉన్నాయి. సో అన్నీ ఉండడం వల్ల ఏంటంటే పీపుల్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఓకే. సో కన్ఫ్యూజ్ అయిపోయి మెయిన్ మనకు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ వెళ్ళేసరికి ఇప్పుడు ఇందులో ఏదో 2-3 ఫండ్స్ ఉంటే ఫైన్, 3000-4000 ఫండ్స్ ఉన్నప్పుడు ఎందులో పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలి? దీనికి మీరు బిగినర్స్ అయితే ఒక ఎక్స్పర్ట్ని అయితే అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే ఇనిషియల్గా ఇవి నేర్చుకోవడానికి టైం పెట్టాలండి, ఊరికే అయితే రావు. సో మీకు మీరుగా చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక 1-2 years టైం పడుతుంది ప్రో అవ్వడానికి దాంట్లో. సో ఈ 1-2 years మీ దగ్గర టైం లేకపోవచ్చు, లేకపోతే ఓపిక ఉండకపోవచ్చు. అందరికీ అన్నీ నేర్చుకోవాలని ఏం లేదండి. సి ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్, మల్టీ ఆర్ట్స్ అనే కంపెనీ ఉందండి నాకు. సో నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం, కానీ నాకు డ్రాయింగ్ రాదు. కానీ నాకు ఇన్స్ట్రుమెంట్స్ వచ్చు, మ్యూజిక్ ఇంట్రెస్ట్. కొంతమంది డ్రాయింగ్ చాలా బాగా వేస్తారు. మా ట్రైనర్స్ అసలు వాళ్ళు వేసే ఆర్ట్ వర్క్ కానీ, పిల్లలు నేర్చుకునే ఆర్ట్ వర్క్ కానీ చూస్తే నేనే షాక్ అవుతాను, అంత బాగా వేస్తారు చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా. సిమిలర్గా ఇన్వెస్ట్మెంట్స్ కూడా అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు అండి. అంటే అందరు నేర్చుకోండి, సొంతంగా చేసుకోండి అనేది నేను ఎప్పుడు చెప్పను. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు టైం ఉంది అన్నప్పుడే మీరు ఓన్గా చేసుకోవాలి ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అయినా కూడా. లేదు అంటే కంపల్సరీగా అడ్వైజర్ని అయితే అప్రోచ్ అవ్వండి. మీకు ఏమైనా అడ్వైస్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేసినా నేనైనా మీకు ఇన్వెస్ట్మెంట్స్, గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళనైనా అప్రోచ్ అవ్వండి. లేదు అనుకుంటే మీ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మెయిన్లీ ఎస్ఐపి మీద మీకు ఏదైనా గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే అండి, కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ బ్యూటీ అనేది మనం చూడలేకపోతాం. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మనకు వర్క్ అయ్యేది టైం ఉండాలి, డబ్బులు కూడా కాదు, టైం. సో మీరు నన్ను అడిగితే ఫస్ట్ టైమ్, మైండ్ సెట్, తర్వాత మనీ చెప్తాను. ఎందుకంటే 1000తో స్టార్ట్ చేయొచ్చు, 2000తో స్టార్ట్ చేయొచ్చు, 5000తో చేయొచ్చు, 10,000తో చేయొచ్చు, కానీ స్టార్ట్ చేయాలి. ఇంకొకటండి, ఇప్పుడు మన ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు ఏదో మీకు 10,000 20,000 వస్తూ ఉంటుంది, కొంచెం పెరిగాక చేద్దాంలే అని అనుకుంటే మనకి పెరిగే శాలరీతో పాటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి.
అది ఆటోమేటిక్ ప్రాసెస్. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా మనమే చేసుకుంటాం. సో ఎక్కువ డబ్బులు వచ్చాక ఇన్వెస్ట్ చేద్దాము అని కాకుండా మీకు 10,000 వస్తుందా, 500 నుంచి 1,000 రూపాయలతో స్టార్ట్ చేయండి. అంటే ఇది మీకు పార్ట్ అవ్వాలి. ఓకే. సో మీ లైఫ్ టైంలో మీ స్పెండింగ్, మీరు ఇంటి రెంట్, మీ ఇంట్లో ఖర్చులు ఎలా ఉంటాయో మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక పార్ట్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఇన్సూరెన్సెస్ కూడా చేసుకోవాలి మీరు. ఎందుకంటే అవి రెండు ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ఇట్స్ లైక్ ద ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ ద లైఫ్ అండి ఎవరికైనా. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా మనం చేసుకోవాలంటే అది పార్ట్ నేను చెప్పాను కదా, మీరు ఎలా అయితే రెంట్ కడుతున్నారు, గ్రాసరీస్కి పెడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్స్కి కూడా ఒక పోర్షన్ పక్కకు పెట్టుకోవాలి. అది 500 అయినా పర్వాలేదు, 1000 అయినా పర్వాలేదు, కానీ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ఇంకో 5 years ఆగి చూద్దాం, మనమంతా సెటిల్ అయ్యి డబ్బులు మిగిలాక చేసేది ఇన్వెస్ట్మెంట్ కాదండి. ఏమీ లేనప్పుడు స్టార్ట్ చేసేదే ఇన్వెస్ట్మెంట్. మిగిలిన తర్వాత మీరు అప్పుడు మీ దగ్గర టైం ఉండదు. చెప్పాను కదా, మెయిన్ ఇక్కడ టైం. మీరు 500, 1000తో క్విక్గా స్టార్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ చూస్తారు. డబ్బుల కన్నా ముఖ్యంగా టైము, మైండ్ సెట్ ఉండాలి. ఓకే. సో నేనైతే వర్క్షాప్ తీసుకుంటున్నానండి, మనీ ట్రెజర్ వర్క్షాప్ 5 days ఉంటుంది. లైవ్ కాదు, రికార్డింగ్స్, మీరు ఎప్పుడైనా వినొచ్చు. సో ఆ వర్క్షాప్తో పాటుగా మండే యాక్షన్ కాల్స్ కూడా నేను తీసుకుంటున్నాను. అంటే నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇన్వెస్ట్ చేసేలాగా ఆ కాల్స్ మీకు హెల్ప్ అవుతాయి. 1499 అండి, అంటే 1,500 రూపీస్కి నేను తీసుకుంటున్నా. ఈ కోర్స్ ఎవరి కోసము అంటే ఎవరైతే మీకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో చేయలేదు, లేదు పాతగా మీకు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రేడింగ్ చేశారు లాస్ అయ్యారు, లేకపోతే స్టాక్స్లో పెట్టారు లాస్ అయ్యారు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఎలా పెట్టాలో తెలియడం లేదు, వాళ్ళైనా కూడా ఈ కోర్స్కి అయితే జాయిన్ అవ్వచ్చు. ఇది కంప్లీట్గా బిగినర్స్ కోర్స్. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే మీకు దాని మీద నాలెడ్జ్ ఉంటే ఇదైతే హెల్ప్ అవ్వదు. కంప్లీట్గా బిగినర్స్ కోర్స్ ఇది. ఓకే. సో అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నానండి. మీరు ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా ఇన్వెస్ట్మెంట్ రెడీ పెట్టుకోండి పోర్ట్ఫోలియో. ఓకే. ఈకేవైసీ కంప్లీట్ చేయండి, డిలే చేయకండి, ప్రొక్రాస్టినేట్ అంటే పోస్ట్పోన్ చేయకండి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని పోస్ట్పోన్ చేయకండి. ఎందుకంటే టైమ్ ఈజ్ సో ప్రీషియస్ అండి. ఇప్పుడు రైట్ నౌ మై ఏజ్ ఈజ్ 30. నేను ఏం చేసినా నా 23, 24లోకి వెళ్ళలేను, ఎవరు వెళ్ళలేరు. అంటే ఏంటప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా మనం టైంని కొనలేం. సో మనకు టైం ప్లస్ మనీ ప్లస్ డిసిప్లిన్ విల్ గివ్స్ ద రివార్డ్స్. ఓకే. సో ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. కాంపౌండింగ్ ఎఫెక్ట్ మీరు చూడాలి అంటే తొందరగా స్టార్ట్ చేయాలి. 500తోనే స్టార్ట్ చేయండి, 1000తోనే స్టార్ట్ చేయండి, కానీ స్టార్ట్ చేయండి. ఓకే. సో ఐ హోప్ మీకు ఈ కాంపౌండింగ్ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. బిఫోర్ వైండింగ్ అప్, మీకు ఏ కాన్సెప్ట్ మీకు నచ్చి హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్గా మీ సబ్స్క్రిప్షన్తో అయితే ఎంకరేజ్ చేయండి. సో చాలా వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుద్దండి. ఇప్పుడు నేను ఇంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాను, ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. రీచ్ అవ్వాలంటే మీరు లైక్, సబ్స్క్రైబ్ చేస్తేనే రీచ్ అవుతుంది రిలవెంట్ పీపుల్కి అట్లీస్ట్. సో లేదు అనుకుంటే రీచ్ అవ్వదు. రీచ్ అవ్వనప్పుడు ఎఫర్ట్ వేస్ట్ అనిపిస్తుంది, నేను పెడుతున్నవి, మా టీం వాళ్ళు పెడుతున్నవి. సో ఎంకరేజ్ అయితే చేయండి. ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలనుకుంటున్నారు మ్యూచువల్ ఫండ్స్ మీద ఎస్పెషల్ అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ అవాయిడ్ ట్రేడింగ్ అండి. నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్ అయితే చేయకండి, చాలా చాలా డేంజర్. లాస్ అవుతారు, లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో జాగ్రత్తగా చేసుకోవాలి, నాలెడ్జ్తో చేయాలి. ట్రేడింగ్ అనేది కూడా ఫుల్ టైం వర్క్ అండి, అది ఏదో హాఫ్ ఆఫ్ చేసి వదిలేసేది అయితే కాదు. సో బెటర్ మీరు ఈక్విటీలో తీసుకొని డబ్బులు జనరేట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. మీ డబ్బులు జనరేట్ చేస్తుంది, మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. ఓకే. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.